జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం జనవరి నెల 22వ తేదీ బుధవారం రోజు కుంభరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జనవరి 22వ తేదీ బుధవారం రోజు కుంభరాశి వారు సానుకూలమైన శుభ ఫలితాలను పొందుతారు. ఈరోజు కుంభరాశి వారు తమ గురించి ఆలోచన చేయడం కన్నా పక్క వాళ్ళ గురించే ఎక్కువ ఆలోచిస్తారు. పక్క వాళ్ళ ఇబ్బందులను చూసి అస్సలు తట్టుకోలేరు. కష్టంలో ఉన్నవారికి సహాయం చేస్తారు. ఇష్టమైన వారికి కష్టం వస్తే ఆదుకుంటారు. బంధుమిత్రులకు, కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు, గురువులకు, తల్లిదండ్రులకు మీ వంతు సహాయంగా చేయూతను అందిస్తారు. పేదలకు అన్నదానం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఆస్తిపాస్తులకు సంబంధించి, కీలకమైన దస్తావేజులకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. గత కొద్ది కాలంగా మిమ్మల్ని భయపడుతూ వస్తున్న ఆర్థికపరమైన సమస్యలకు ఈ రోజున చెక్ పెట్టే ప్రయత్నం చేస్తారు. సంపాదన కోసం కొత్త దారులు వెతుకుతారు. అయితే ధర్మబద్ధమైన దారిలో వెళ్ళేవారికి మాత్రమే కాలం అనుకూలిస్తోంది. గోచార రీత్యా ఏలినాటి శని దశ నడుస్తోంది కాబట్టి ఏ పని చేసినా ధర్మం తప్పకుండా చేయాలి. అప్పుడే శుభం కలుగుతుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు డాక్టర్ని కన్సల్ట్ చేయడం మంచిది. ఆపరేషన్ల కోసం తుది నిర్ణయం తీసుకుంటారు. మొత్తం మీద కుంభరాశి వారికి ఈరోజు కొత్త వెలుగులు చోటు చేసుకుంటున్నాయి. ఈ బుధవారం రోజు కుంభరాశి వారు పసుపు రంగు దుస్తులను ధరించకండి. శివకవచ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ బుధవారం రోజున ఉన్నటువంటి తిథి అష్టమి, నక్షత్రం స్వాతి నక్షత్రం, రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు, యమగండం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:05 నుండి 12:49 వరకు. అలాగే ఈరోజు యొక్క శుభ సమయాలు ఉదయం 10 గంటల నుండి 10:45 వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుండి 2:40 వరకు. అలాగే ఈరోజు యొక్క పంచాంగం ప్రకారం వివాదాలతో కూడుకున్న పనులకు కాలం అనుకూలంగా ఉంది. ప్రయాణాలకు కాస్త దూరంగా ఉండే ప్రయత్నం చేయడం మంచిది. ఇక ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి నృసింహస్వామి వారిని ఆరాధన చేయాలి. అందుకే ఈరోజు ఉదయం చక్కగా నిద్రలేచి నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణం చేసి ఆ తర్వాత దినచర్యను ప్రారంభం చేయండి. అంతా శుభమే కలుగుతుంది. ఈరోజు అష్టమి తిథి ఉన్న కారణం చేత ఎవరైతే పరమేశ్వరుడిని శంభునామంతో పూజిస్తారో వారికి కైలాస ప్రాప్తి కలుగుతుంది. అలాగే వాజపేయ యాగం చేసినంత పుణ్యం కలుగుతుంది. కొంతమంది వ్యక్తులు ఎప్పుడో ఏదో ఒకటి పోగొట్టుకున్నట్లుగా ఉంటారు, డల్గా ఉంటారు. అలాంటి వారు ఈరోజు కనుక శంభవే శంభవే అన్న నామాన్ని జపం చేస్తే పూర్వకర్మ పాపాలు ఏవైనా ఉంటే తొలగిపోయి ఉత్సాహం మిగులుతుంది. అలాగే ఈరోజు కాలభైరవుడిని కూడా పూజించాలి. ఎవరైతే కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథి నాడు కాలభైరవ స్వామిని పూజించి 8 సార్లకు తక్కువ కాకుండా కాలభైరవ అష్టకం పారాయణం చేసి కుక్కకు ఏదైనా ఆహారాన్ని తినిపిస్తారో అలాంటి వారికి పాపాలు ఏమైనా ఉంటే తొలగి కష్టాలు తీరుతాయి. అదేవిధంగా ఈరోజు స్వాతి నక్షత్రం వచ్చింది కాబట్టి నృసింహస్వామి వారికి గంధం మరియు తులసి దళాలను సమర్పించాలి. పానకం నైవేద్యంగా పెట్టాలి. ఈ బుధవారం రోజు మనమంతా ఓం స్వర్ణ భైరవాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఈరోజు సాయంత్రం వేళ ఒక పళ్ళెం తీసుకొని కుంకుమ నీటిని పోసి అందులో మట్టి ప్రమిదలను పెట్టి నెయ్యితో దీపం వెలిగించండి. వీలైతే కాలభైరవ అష్టకం పారాయణం చేయండి. ఇలా చేస్తే అప్పుల బాధలు తగ్గి సంపాదన మార్గాలు పెరుగుతాయి. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.